ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, ఎప్పుడు వచ్చినావు, ఏంది? గుళ్ళున్నా జర ఆగుతావా నువ్వు? గుళ్ళున్నా అసలు మాస్క్ పెట్టుకోలేవేంది? నీ దగ్గరికి వస్తున్నా కదా, అందుకే పెట్టుకోవాలి. అంటే కరోనా రాదేంది నా దగ్గరకు వస్తే? పుట్టిదానా తీ మాస్క్ బాబా గుడికి పోయి వచ్చినా మాస్క్ తీసే బా చాదబ్బకు. ఇంత అందంగా తయారవుతున్నావు రోజు రోజుకి. లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే. అంత లేదు సర్లే, సెటర్లు బాగా వేసావు కానీ ఇదిగో బొట్టు తెచ్చిన పెట్టుకో. కిందకు ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ పసిచిలక 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 నీ కలనే కన్నానే పరవశమే. ఇప్పుడు జర పద్ధతిగా ఉన్నావు, ముఖం చూడు. నిజంగానా? నిజంగా మంచిదేనా? నిజంగా మస్తున్నావు. ఏమైనా మనం ఆలోచించి మరి ఓకేనా? అయ్యా ఓకే చెప్పడానికే ఇంత రెడీ అయిపోయినా. మ్యాచింగ్ గుడికి పోయి వచ్చిన నేను. మ్యాచింగ్ కాదు, గుడికి పోయి వచ్చిన. మొక్కుకున్నా లేదా? మొక్కుకున్నా. జరా నీ దమ్మాకు అటు ఇటు అవుతుంది కదా, సర్కా ఇంచిపోయింది, మంచిగా కావాలి దేవుడా అని మొక్కుకొని వచ్చిన. ఏంది పెళ్లి మంచిగా కావాలనా? పెళ్లి కాదు, సరే నీ పెళ్లే మంచిగా కావాలని మొక్కుకొని వచ్చిన. అట్లా కాదు, అట్లా ఎట్లా అవుతుంది? క్యూట్గా ఉన్నావు తెలుసా బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు. నిజమా? నిజంగా అందుకే పెళ్లి చేసుకుంటున్నా. దేవుని మంచిగా మొక్కుకొని వచ్చిన. తొందర పెళ్లి కావాలనా? నీకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి ఇంకేం మంచి బుద్ధి? అట్లా ఇంకేం మంచి బుద్ధి? ఇంతకన్నా మంచి బుద్ధి ఉంటుందా? నేను పెళ్లి చేసుకోవడం కన్నా మంచి బుద్ధి అట్లా ఏం లేదు, అంత వద్దు కానీ ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలని మొక్కుకొని వచ్చిన. మంచిగా ఉంటాం. నువ్వు ఉన్నావు అనుకో, చచ్చిపోయేంత వరకు మంచిగానే ఉంటా. చచ్చిపోయేంత వరకు నీతోనే, నీ ఫ్రెండ్ లెక్కనే ఉంటా. మళ్ళీ తీసిందిరా నాయనా. అమ్మా నువ్వు మళ్ళీ తీయాలి. చెప్పు, ఇంకా తిన్నావా? తిన్నా. అంతగానం ఏడ్చుకుంటూ పోయినావు మొన్న. ఎంత నిన్ను కన్విన్స్ చేయలేకపోయినా. ఇంటికి కూడా మస్తు ఏడ్చిన. మమ్మీ అన్నది పిల్లగానికి ఏమన్నా దమక్ ఖరాబ్ అయిందా, ఏమిటి గిట్లా చేస్తుండని మమ్మీ అన్నది. చెప్పినా ఇంట్లో? చెప్పినా. మరి నువ్వు చేసింది ఏంది? నేను ఇంటికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాం. ఇంటికి వచ్చి ఏమని మాట్లాడతావేంది నువ్వు? మీ బిడ్డని పెళ్లి చేసుకున్నామని మాట్లాడదామని చెప్దాం. నన్ను అలా ఏమనుకుంటారు చెప్పు సార్. ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి ఇట్లా కలిసిమెలిసి ఉన్నారు, జీవితంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారా అనుకుంటారు. ఇంకేమనుకుంటారు? అస్సలు నీకు ఇయ్యనే ఇయ్యరు. పెద్ద చిచ్చోరా గారివి అందుకే నీకు ఇవ్వనే ఇవ్వరు. ఏం చిచ్చోరా కానీ ఏం చేస్తావు మాటలో? సరిగ్గా జాబ్ చేస్తున్నావు, జాబ్ కోతున్నావా నువ్వు? ఊకే చెప్పినావు అనుకో, నువ్వు ఊహించలేనంత జాబ్కి వెళ్ళిపోతావు. నెలకి ఇట్లా తెచ్చి పడేస్తా పైసలు. అర్థమైందా? అప్పట్లేదు మంచి అబ్బాయి వాళ్ళు అనుకున్నా, అటు ఇటు తవ్వాలి, అటు ఇటు పోతున్నావు. మరి ఇప్పుడు ఏమైంది? సరిగ్గా లేవు నువ్వు. ప్రపోజ్ చేసినందుక? అమ్మో, ప్రపోజ్ చేస్తే బ్యాడ్ అబ్బాయిస్ అయిపోతారు, చిచ్చరగాళ్ళు అవుతారు. అంతే, ఎట్లనే మళ్ళీ. ఇంత కలర్ఫుల్ గా ఉన్నాం, జీవితం కూడా కలర్ఫుల్ గా ఉంటది మనకు తెలుసా? కలర్ ఫోటో సాంగ్ వేసుకుంటావు ఏంది ఇప్పుడు? ఏం వేసుకోను కానీ చెప్తున్నా. మళ్ళా లైఫ్ లాంగ్ ఏం నువ్వు బ్లాక్ లేవు, నేను అంతా వైట్ లేను, ఇద్దరికి కలర్ ఫోటో తీయడానికి. కలర్ ఫోటో కాదు, చూడ్డానికి కలర్ఫుల్ గా ఉన్నాం మంచిగా. జీవితం మొత్తం కూడా కలర్ఫుల్ గా ఉండొచ్చు. అట్లా అంటూ నేను ఒప్పుకోకు. ఏంది అసలు ప్రాబ్లం? నాకు అర్థమవుతుంది. దాకా మంచిగానే ఉన్నాము, నవ్వినాము, మంచిగా ఉంది. మళ్ళీ ఎందుకు మొదటికి వచ్చినావు? మొదటికి కాదు, అసలు నువ్వేమన్నావు ఆ రోజు పోయేటప్పుడు? ఆలోచించుకొని వస్తుంది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆలోచించినా అసలు నిద్ర పట్టట్లేదు నాకు. ఎందుకు అసలు ఈసొంటి వేళ పోతుండే ఈ అబ్బాయి అని నేను ఆగమవుతున్నా. ఇక్కడ ఆగం కాకు, అందుకే నువ్వు ఆగం కాకుండా నిన్ను జాగ్రత్త చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. నా తలకాయ ఎంత పరేషాన్ చేసినావు. అందుకే చెప్తున్నా, ఓకే చెప్పినా అనుకో, పరేషాన్ కాదు కదా, మంచిగా ఉంటాం, హ్యాపీగా ఉండొచ్చు, ఇంట్లో కూర్చొని తినొచ్చు హ్యాపీ. ఎందుకు చెప్పు నీకు ఇవన్నీ? ఇప్పుడు కూడా ఇంట్లోనే కూర్చొని తింటున్నా. నువ్వేం తెచ్చి పెట్టట్లే, మా అయ్యనే తెస్తుడు. చెప్పు. పెళ్లి చేసుకుంటే నేను తెచ్చి పెడతా అని చెప్తున్నా. పెళ్ళి అనేది నీకు మజాక్ లెక్క కనిపిస్తుందా? సీరియస్ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. సీరియస్నెస్ ఉందా? ఉంది, నీ విషయంలో ఉంది. నేను పెళ్లి చేసుకోవాలని ఉంది. అసలు నన్ను పెళ్లి చేసుకుంటే ఏం చేసి పెడతావు నాకు? వంట చేసి పెడతాను, ఇంట్లో కూర్చో.
పైసలు, జాబ్ చేస్తా, చీరలు, బట్టలు అన్ని చదువుతావా నన్ను? నీతో అవుతుందా? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఏముంది, ఉన్నవే ఇంత, నీకు తెచ్చి పెట్టడానికి నాకు అది అయిపోతుందా? బాగా ఎక్కువ అవుతుంది, ఇంత ఇంత అనుకుంటా. నా అంతుండు తెలుస్తుంది నీకు. అంత ప్రాబ్లం ఉండడం మళ్ళీ గిత పొట్టిగుంటారా ఎక్కడన్నా? గి పొట్టిదాన్ని ఇష్టపడుతున్నావు అటు ఇటు పోయి. నీ హైట్ కి నీ రేంజ్ కి చూసుకోక. మంచి ఎంత మంచిగా సెట్ అయింది. ఇంత ఉండాలి ఉన్నా నేను ఏం లే, పొట్టి పొడుగుకే సెట్ అవుతుంది ఎప్పుడైనా. ఏం మంచిగా ఉండదు, జర ఇట్లా ఉండాలి. అంటే మజాకులు చాలుగా, చాలా కామెడీ చేసినావు, మంచిగా ఉంది, నవ్వుకున్నా, నేను నవ్వుకున్నా, చాలుగా వచ్చుకోమే ఇక అది చేసిన. చెప్పు ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు అదంతా కాదు, టాపిక్ వదిలేసేయి. నేను టాపిక్ అది ఏంది నీకు టాపిక్ అంటే అదే అనుకుంటున్నా, లిసన్ అనుకుంటున్నావు. అది టాపిక్ జీవితం నాకు అట్లనే ఉంది, ఇందాక అంతా బానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాను? జీవితమే కాదని నేను అన్నట్లు, జీవితం గురించి ఇన్ని రోజులు ఆలోచించిన. నేను నీతో జీవితాన్ని ఊహించుకున్నా. ఆ జీవితం ఊహించుకున్నప్పుడు నీ ప్లేస్లో ఇంకొకరికి స్నానం ఇవ్వడం అంటే నాకు ఊహించుకోలేకపోతున్నా. అసలు నైట్లో అనేది నిద్ర పట్టట్లేదు, ఒకరిని ఎక్కడికో వెళ్ళిపోతున్నా, ఎటో వెళ్ళిపోతున్నా. నీ గురించి ఆలోచించుకుంటుంది. నిన్ను నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో, మనస్తోని అర్థం చేసుకున్నా. ఆ మనసులో ఉన్నది కూడా నువ్వే, ఫిక్స్ అయిపోయినావు. నిజం, లబ్ లబ్ అని కొట్టుకుంటా, నా గుండె గీతా గీతా అని కొట్టుకుంటుంది. నా ఎదలో తేనెల జల్లి చిలుకగా నీవే, ఏమౌనో తనువే. చాలు బా, ఏం వేసినావు? నీకు వినిపించట్లేదు? ఇంత దూరం ఉన్నావు, ఎక్కడనో కిలోమీటర్ ఉన్నంత వాళ్ళట్లేదు అంటే నాకు గీత గీత నేను పడుతుందా? ఎందుకంటే నువ్వు మనసుతోనే ఆలోచించు. మనసుతో నువ్వు, నేను కాదు మనసుతో చూసేది, నువ్వు మనసుతోనే ఆలోచించు. రామ్ ప్రసాద్ అయితే నువ్వు పంచడేలా ఇస్తున్నావు. ఎందుకు అంత కామెడీగా చేస్తున్నావు? జీవితం అంటే అంత కామెడీ అనుకుంటున్నా. నా లైఫ్ అంటేనే కామెడీ అయిపోయింది. కాదు మన లైఫ్, నువ్వు అదో రకంగా ఊహించుకున్నావు కదా మ్యారేజ్ టైప్ లా. అట్లా చూస్తే నాకు నిజంగా కామెడీగా ఉంది. నీ కామెడీగా ఉంటుంది, సీరియస్ అసలు. సరే కామెడీగా అనుకుని పెళ్లి చేసుకో, సీరియస్గా ఉందాం, సీరియస్గా బతికేద్దాం, సీరియస్గా జీవించేద్దాం. అంటే నేను పోషించలేను, నేను చూసుకోలేను అన్న ఒక డౌట్ ఉందా నీకు? ఉంది. మళ్ళీ నీకు ఏముంది అంటే భరోసా ఇస్తే ఓకే కదా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏముందని అంటే ఒకవేళ ఉంటే ఓకే. నువ్వు ఒక అసలు ఫ్రెండ్ ఇట్లా అంటే ఒక కొత్త అమ్మాయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఎట్లుంటే అమ్మాయి పిల్ల చేసుకోకుండా దగ్గర కూర్చోబెట్టి మరి చెప్పిస్తా. కాదు, అన్ని చూసిన ఫ్రెండ్ నువ్వే నీ దగ్గర ఏముంది, నువ్వు నన్ను పోషించలేవు అన్ని తీసి ఇట్లా పడేస్తున్నావు. అలాంటి కొత్త అమ్మాయి అట్లా అంటేనా నువ్వు మారుతావు కదా? మారను నేను. నువ్వు అంటున్నావు అవి ఉన్నాయి కాబట్టి అట్లా అంటున్నావు. అదే కొత్త అమ్మాయి అంటే అనదా? అమ్మాయి చేసుకుంటుందా? అన్ని తెలిసిందని నువ్వే ఎట్లా అన్నప్పుడు నువ్వు చేసుకోవాలి. అన్ని తెలిసిన అమ్మాయి మారేటట్టు లేవు. నేను మారవు. నీకు ఇంతే కామెడీగానే ఉంటుందా? సీరియస్గా మాట్లాడవా? సీరియస్గా చెప్పవా? ఇంకా సీరియస్ గానే ఉన్నా, నాకు అసలు ఏమన్నా అర్థం అవుతుందా? నేను అక్కడ నుంచి వచ్చి ఆ నుంచి చూస్తున్నా, చూసినప్పటి నుంచి ఇంత కలర్ఫుల్గా రెడీ అయ్యేసరికి అబ్బా నా జీవితంకి వెలుగులు వస్తున్నాయి, నా జీవితంలోకి ఒక ఆనందం వస్తుంది అన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా? ఎందుకంటే ఇంకా మంచిగా రెడీ అయ్యి వచ్చినావు, మంచి మనసు అయిపోయి మంచి మనిషి లెక్క నించుండు, మళ్ళీ ఫ్రెండ్ లెక్కనే ఉందామని అంటాడా అని అనుకున్నా. ఎన్ని వారాలైంది మాట్లాడుకోక మనం? కాదు మొన్న పోయినప్పుడు ఏం చెప్పినాను? ఆలోచిస్తా అని చెప్పిన, ఆలోచించిన ఓకే కాదు, ఓకే కాదు, ఓకే రాదు, అంతే ఓకే అన్నావు. ఇక నేను ఏమైపోయినా ఓకే అన్నాను, నేను ఏమైపోయినా ఓకే అన్నాను. నీరు లేని ఓ సెలిమేలో వాన సినుకై జారినవే ఎండి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చినావు? ఓకే ఆనందాన్ని ఎందుకు వచ్చినావు? మళ్ళా వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. ఇక్కడికి వచ్చేదే లేకుండా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? అనుకున్నది చెప్తున్నా కదా, మొన్న నుండి చెప్తానే ఉన్నా నీకు, చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నా. అప్పుడు ఒక ఏదో నువ్వు సీరియస్ కావాలని ఒక వీడియో లాగా కూడా తీసిన, కాకపోతే అది వీడియో నా సీరియస్ ఉంది కాబట్టి సీరియస్గా తీసిన. నువ్వు చెప్తా అన్నదానివి నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? అవసరం లేదు. నువ్వు ఏడవకు, నువ్వు ఏడ్చే అవసరం లేదు ఇక్కడ, అర్థమవుతున్నా? మళ్ళీ ముట్టుకొని వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో. అవసరం లేదు.
అసొంటి మాటలు మాట్లాడకని చెప్తున్నా. కూర్చో కూర్చో మాట్లాడకని చెప్తున్నా. చూసుకో కళ్ళు అయితే చూసుకో. అసొంటి మాటలు మాట్లాడకు. ఏం మాటలు మాట్లాడకు? ఇసొంటి మాటలు మాట్లాడకని చెప్తున్నా. నువ్వు వీడికి ఫోన్ చేసినప్పుడే నేను రాను నీకు నో చెప్తా అంటే అయిపోతుంది. సరే వస్తున్నా ఎన్ని వారాలైంది మనం మాట్లాడుకోక, నీకు అర్థమవుతుంది లైఫ్ లో ఎప్పుడన్నా ఇట్లా ఉన్నామా మనము? లేము, ఉందాం, ఇప్పుడు ఫ్యూచర్ లో ఉందాం అనే చెప్తున్నా నీకు. ఇన్ని రోజులు మాట్లాడుకుంటే ఇప్పుడు అన్న ఉన్నా నీతోని మాట్లాడదాం, ఫోన్ చేసుకొని మాట్లాడుకుందాం. వద్దు, రియల్ గా మాట్లాడుకుందాం, ఎదుటెదురుగా కూర్చొని మాట్లాడదాం, ఒకరి కళ్ళలో ఇంకో కళ్ళు చూసుకుంటా మాట్లాడదాం. ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతున్నాం. అట్లా కాదు, ఇప్పుడు ఒక మా అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ మాట్లాడతాం, కానీ అప్పుడు మ్యారేజ్ అయితే 24 గంటలు నా కళ్ళలో నువ్వు చూసి మాట్లాడు, నీ కళ్ళలో నేను చూసుకుంటా మాట్లాడతాను. సినిమాలు బాగా చూసి అప్డేట్ అవుతున్నావు. సినిమాలు కాదు, నా మనసులో నుంచి వస్తున్న మాటలు అవి తెలుసా నీకు? అసలు సినిమాలు కామెడీ అసలు మనసు ఉందా నీకు? ఉంది కాబట్టి లేదు నా దగ్గర, నీకు ఇచ్చేసిన. నేను తీసుకున్నానా? తీసుకోవాలంతే. అవో ఆడుతుంది, ఏవో గాలిలో అవో. నేను చెప్పింది వింటది కదా నీ మనసు? ఏంటది అది? ఎందుకంటే అందులో ఉన్నదే నువ్వు. నేనే ఉన్నా, నేను చెప్పింది వినాలి. నువ్వు ఉన్నావు నిండిపోయినా మళ్ళీ నువ్వు చెప్తే ఏమని చెప్తావు? వద్దని చెప్తే వినదు అది. సరే ఓకే ఉంటా అంటే వింటది అది. ఏమన్నా అంటే ఏడుస్తుంటావు. నువ్వు చెప్పింది నేను చెయ్యాలని అంటావు. చెప్పింది చెయ్యాలి కాదు, మళ్ళీ నువ్వు అట్లనే చెప్తున్నావు. ఇప్పుడు నాకు ఇష్టం లేకున్నా నువ్వు నన్ను లవ్ చేయని చెప్తున్నావు. నువ్వు అంటే దాదాగిరి ఏం చేస్తలేను కదా. దాదాగిరి ఏం చెయ్యట్లు, మరి ఇట్లయితే చెప్తున్నావు కదా లవ్ చేయమని. ఇప్పుడు ఏమంటావు చెప్పు? వద్దు మాటలని వద్దు, నాకు అనవసరం అనమాట. నేను వద్దని చెప్పు. ఇంటికి వెళ్ళిపోన్నాడు పో. ఎక్కడైనా వెళ్ళిపోతాను అనుకో, నేను కూడా వద్దు, నాకు నేనే వద్దు, ఈ లోకంలో నేనే ఉన్నాను. పో ఇంటికి వెళ్ళిపో. అసలు నో చెప్పేదాన్ని ఎందుకు వచ్చినావు వీడికి? వచ్చి మళ్ళీ అన్నీ మంచిగా మాట్లాడుతావు, ఓకే చెప్పిన దానిలా కానీ వస్తావు, వీడికి వచ్చినాక నో చెప్తావు, ఏడుస్తావు, అన్నీ నువ్వే మాట్లాడుతుంటావు, అన్నీ నువ్వే చేస్తుంటావు. ఏంది అసలు? నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించావు గీత, పో వెళ్ళిపో. నువ్వు ఏడుస్తుంటే నాకు అవును వస్తుంటుంది. నీ వల్ల నేను ఏడుస్తున్నా, నీకు అర్థం కావట్లేదు అది. ఆగండి గైస్, 1 minute ఆగండి. వీడియో ఎండ్ వరకు పెట్టలేనని ఎవ్వరు నన్ను తిట్టుకోకండి ప్లీజ్, సారీ, నన్ను క్షమించండి. ఎందుకంటే వీడియో ఎక్కువ పెద్దగా లెంత్గా వచ్చింది కాబట్టి దాన్ని సగం చేసి పెట్టినా, అది కూడా రేపో ఎల్లుండో అప్లోడ్ చేసేస్తాను. కాకపోతే ఈ వీడియోని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన తప్పులు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో చేస్తాను. మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, ఏమైనా చేయడానికి రెడీ. ఈ ఛానల్ నా ఒక్కదే కాదు, మన అందరిది, సరేనా? ప్లీజ్ మన ఛానల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ అంటే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన అందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ.